బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు జొన్నవాడ శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయ మాజీ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు, కౌన్సిలర్ పుట్ట లక్ష్మీ కాంతమ్మ గారి గృహంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో కామాక్షితాయి అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. నువ్వు ఒక్క నిమిషం పక్కన అన్న ఒక పక్క నుంచి చేయండి అన్న, ఒక పక్క నుంచి చేయండి అందరికి. అన్నా కొంచెం మంచిగా రాబాకన్నా వేసేసాక ఒకసారి తీసుకుంటా. స్వీట్స్ కంపెనీ ఓకే ఇంకో కత్తి కూడా తెచ్చు. అక్క కొంచెం కొంచెం వెనక్కి అక్కడ వేసి అక్కడ వేసి అన్న అట్లా
ముఖ్యమైనటువంటి విలియమ్స్పేట గ్రామ ప్రజలు, అలాగే నాగమామాపురం ఉప సర్పంచ్ సందాని భాష, నీటి సంఘం మెంబర్ అయినటువంటి అహ్మద్ బాషా, వాళ్ళ పిల్లలు, ఇక్కడికి వచ్చేసినటువంటి కొట్టాల గ్రామ ప్రజలు ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే మా మిస్సెస్ కౌన్సిలరు ఈ 13వ వార్డు గాంధీనగర్ నందు ఉన్నటువంటి ప్రజలకి, బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ ప్రజలకి అందరికి కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్వామి అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము మా భార్య భర్త ఇద్దరం కూడా మన బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో పనిచేస్తున్నటువంటి మున్సిపాలిటీ సిబ్బందిని పిలిపించుకొని వాళ్ళకి సన్మానించి మాకు దోచిన సహాయం వాళ్ళకి చేయాలనే ఒక సంకల్పంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సౌజన్యంతో, అలాగే మన కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి సూచనలతో మేము కూడా వాళ్ళ అడుగుజాడల్లో నడుస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మేము ఇది 3వసారి ఈ ఏర్పాట్లు చేయడం. ఇక్కడ ముఖ్యంగా మన మున్సిపాలిటీ సిబ్బంది ఏకోజామున లేచి సైలనక ఎండనక చీకట్లో వాళ్ళ పడే కష్టం చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళకి ఏమి ఇచ్చినా కానీ మనకి తృప్తి ఉండదు. అందువల్ల ఏదో చిరు కానుకలుగా ఈరోజు మేము వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నూతన సంవత్సరం రోజు వారు వాళ్ళ కుటుంబ సభ్యులు పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు మన గౌరవ ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, మన గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారికి, అలాగే నాకు అత్యంత ఆప్తులైనటువంటి ఈ మధ్యకాలంలో జిల్లా అధ్యక్షులుగా పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి పేద రవిచంద్ర గారికి, నా సోదర సమానులు ఎర్రమరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారికి, బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజమ్మ గారికి, టౌన్ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు గారికి, ఏటూరు శివరామన్నకి, దొడ్ల విజయలక్ష్మ గారికి, అలాగే బుచ్చిరెడ్డిపాళెంలో నాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నా మిత్రులు
శ్రేయోభిలాషులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికి కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే నాకు అత్యంత మిత్రుడు, ప్రాణ స్నేహితుడైనటువంటి కోడూరు కమలాకర్ రెడ్డి గారికి కూడా, వీళ్ళందరికి కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ కూడా బాగుండాలని, అలాగే ఈ మధ్యకాలంలో ప్రధాన కార్యదర్శి అయినటువంటి మొగుళ్ళూరు శాషయ్య గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఆ దేవదేవుని ఆశీస్సులతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు నేను బుచ్చిరెడ్డిపాళెం మా స్వగ్రామనందు గృహమునందు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి, నాకు ఎప్పుడు అన్ని వేళలా నన్ను అనుసరించి నాకు ప్రాణమిత్రులైనటువంటి నా పత్రికా విలేకరులందరిని కూడా పిలిపించుకొని వాళ్ళ సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా హాయిగా సుఖంగా ఉండాలని నేను కోరుకుంటూ, అలాగే మన ప్రశాంతమ్మ చొరవతో రాత్రి ఆ దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని మేము రావడం జరిగింది. ఈరోజు మాకు ఇద్దరికి కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే అందరికి కూడా ఆ స్వామి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.